ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ఈరోజు నేను మీ ముందుకి ఒక విషయాన్ని చెప్దామని చెప్పి వచ్చాను. మీరు హబక్కుకు గ్రంథాన్ని చదివేరా? ఇది పాత నిబంధన గ్రంథం. దీనిలోని ప్రవక్త అయిన హబక్కుకు దర్శన రీతిగా దేవుడు చెప్పిన మాటలన్నీ కూడా దీనిలో లిఖించబడి ఉంటాయి. ఇంకా హబక్కుకి దేవుడు ఏమని చెప్తారంటే, నువ్వు చూసినవన్నీ కూడా చాలా స్పష్టంగా రాయమని చెప్తారు. అయితే నేను మీకు ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, ఈ హబక్కుకు గ్రంథంలో ఉన్న ఈ ప్రవచనాలన్నీ కూడా దేవుడు ఏదైతే హబక్కుతో చెప్పి రాయించారో అవన్నీ కూడా రాబోయే కాలంలో జరగబోతున్నాయి. అయితే దేవుడు రాబోయే కాలంలో ఎలాగైతే జరుగుతుందో, మన దేవుని యొక్క ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడతారో, ఎవరైతే అన్యాయాలు చేస్తారో, ఎవరు అన్యాయాలు చేయబడిన వారి చేత ఏ విధంగా బాధింపబడతారో, అన్యాయాలు చేసిన వాళ్ళకి ఎలాగ దేవుడు శిక్షిస్తారో అన్నీ కూడా ఉంటాయి. ఫస్ట్ అధ్యాయంలో వచ్చేసరికి దేవుడు చెప్తారు ఏమనంటే, ఎవరు అధికారంలోకి జనాలు ఎలాంటి వాళ్ళు వస్తారో, వాళ్ళ అధికారాన్ని ఎలా చేజెక్కించుకుంటారో, ఇంకా వాళ్ళు ఎలాగా అక్రమాలు చేస్తూ అక్రమ స్థలాల్ని వాళ్ళు చేజెక్కించుకుంటూ ఉంటారు, అవన్నీ కూడా దేవుడు దీనిలో తెలియజేస్తారు. రెండవ అధ్యాయంలో కూడా దేవుడు చాలా విషయాలు, దీనిలోని మొత్తము 3 అధ్యాయాలు ఉంటాయి. మీరు ఖచ్చితంగా ఈ హబక్కుకు గ్రంథాన్ని మీరు చదవాలి. బైబిల్ తీసి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా హబక్కుకు గ్రంథాన్ని మీరు చదవండి. నాకైతే చాలా భయం వేసింది, కానీ దేవుళ్ళు నిరీక్షించే వాళ్ళకి ఎప్పుడు కూడా దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. నేనైతే అదే నమ్ముచున్నాను. మీరు కూడా ఈరోజే హబక్కుకు గ్రంథాన్ని చదవండి. మీరు సిద్ధపాటు కలిగి ఉండండి. అందరం కూడా మన అందరం బుద్ధి కలిగిన కన్యకల వలె సిద్ధపడి దేవుని కోసం మెలకువగా వంటి ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ.